హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస ప్రతాప్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నేను వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను హెల్త్ ఇష్యూ వల్ల. ఇది వచ్చేసి సండే వ్లాగ్. టైం వచ్చేసి 11 అవుతుంది. మేము మా తోడుకోడలు వాళ్ళం మేము సేమ్ అపార్ట్మెంట్లోనే ఉంటాం. మా ఆడపడుచు వాళ్ళు మాకు దగ్గరలోనే ఉంటారు. ఆ రోజు మేము ఫ్యామిలీ అందరం గ్యాదర్ అవ్వాలి అని అనుకున్నాము. పిల్లలైతే ముందు రోజే క్రేప్స్ కావాలని అడిగారు. క్రేప్స్కి అయితే అంతా ప్రిపేర్ చేసి పెట్టాను. నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఎవరైనా ఆ షార్ట్ వీడియో చూసి మీరు ఇంట్లో చేసి కనుక ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేసి. ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం డోనట్స్ చేస్తున్నాను. డోనట్స్ ఇంతకుముందు ఒకసారి చేశాను, చాలా బాగా వచ్చాయి. మళ్ళీ పిల్లలు అడిగారు చేయమని. చాలా రోజులు అయిపోయింది డోనట్స్ చేసేసి. మిల్క్లో అయితే కొంచెం సాల్ట్, కొంచెం షుగరు, ఈస్ట్ వేసేసి పక్కన పెట్టేసి ఒక ఎగ్ అయితే బీట్ చేశాను. తర్వాత మైదా పిండిలో ఈ లిక్విడ్ అంతా మైదా పిండిలో కలిపేసుకోవడమేను. కొంచెం చపాతీ పిండి కంటే లూజ్గా కలుపుకోవాలి. పిండి అయితే చాలా బాగా పొంగుతుంది. నేను ఇంకా డోనట్స్కి ప్రిపేర్ చేసేసి పిల్లలతో కలిసి కిందకి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాను. నేను ఇందాక పిలిచాను మా వేరు రాలా. పాన్ కేక్ తినేదానికి నేను పిలిచా. అదే క్రీపీస్. ఏంది ఇంకా పిల్లలు అందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఉన్నారు. మేమైతే లంచ్కి టైం అవుతుందని చెప్పి లంచ్ ప్రిపేర్ చేయాలని చెప్పి వచ్చేసాము. ఆ రోజు మేము వెజ్ అనుకున్నాము. ఆ రోజు స్పెషల్స్ వెజ్ కట్లెట్, మష్రూమ్ దమ్ బిర్యానీ, గోంగూర పచ్చడికి అయితే నేను మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా అలా కూర్చుంటూ మాట్లాడుకుంటూ నేను రెసిపీస్ కూడా వీడియో తీయలేదు. ఈసారి సపరేట్గా షార్ట్ వీడియోలో రెసిపీస్ అన్నీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా స్టైల్ రెసిపీస్ కొన్ని నెల్లూరు సైడ్వి అట్లా అన్నమాట. కొన్ని పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటాం కదా, ఆ రెసిపీస్ అన్నీ ఈసారి నేను పోస్ట్ చేస్తాను. ఇంకా అలా కూర్చొని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి లంచ్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాము. ఇలా అందరూ ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది కదా, కలిసి పని చేసుకోవడము, వంట చేయడము. అలాగా మాకైతే చాలా చాలా ఇష్టము. అట్లా కలుస్తూ ఉంటాము ఎప్పుడు. ఫైనల్గా అయితే లంచ్ ప్రిపేర్ చేసేసాము. మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ, గోంగూర పచ్చడి, లంచ్ అయితే ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. పిల్లలైతే ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి రాగానే కట్లెట్స్ చేస్తుంటే చీజీగా కట్లెట్స్ అన్నీ తినేశారు. వాళ్ళు పాపం నాన్ వెజ్ అనుకున్నారు బిర్యానీని. వేరే రీజన్స్ వల్ల మేము నాన్ వెజ్ చేసుకోలేదు. ఇంకా అందరం కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము. బిర్యానీలోకి ఎంతమందికి పెరుగు చట్నీ కంటే గోంగూర పచ్చడి ఇష్టమో కమెంట్ చేయండి. గోంగూర పచ్చడి కూడా పచ్చిమిర్చి వేసి చేసుకునింది బిర్యానీలోకి బాగుంటుంది. అది వెజ్ బిర్యానీలోకైనా నాన్ వెజ్ బిర్యానీలోకైనా రోట్లో వేసి దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను రోట్లో వేసే చేశాను. ఆ రోజైతే లంచ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. అందరితో కలిసి ఇలా లంచ్ కానీ డిన్నర్ కానీ చేయడం మీలో ఎంతమందికి ఇష్టం? మాకైతే చాలా చాలా ఇష్టము. ఊరి దగ్గర కూడా మేము అందరం కలిసే ఇలా భోజనం చేస్తుంటాము. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత కొంచెంసేపు అలా కూర్చున్నాము. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మాకైతే థమ్స్అప్ కంపల్సరీగా ఉండాలి. మసాలా ఐటమ్స్ తిన్నామంటే ఖచ్చితంగా థమ్స్అప్ అయితే తాగుతాము. సో అందరం కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ థమ్స్అప్ అయితే తాగాము. సో మేము థమ్స్అప్ తాగామని పిల్లలు కూడా మేము కూడా తాగుతామని చెప్పి వాళ్ళు కూడా అల్లరి చేశారు. ఫైనల్గా అయితే ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ థమ్స్అప్ తాగేసాము.
తర్వాత కొంచెం సేపు పడుకున్నాము, కొంచెం సేపు ఆడుకున్నారు పిల్లలు. తర్వాత మేము షటిల్ ఆడదామని కిందకి వెళ్ళిపోయాము. సో కొంచెం సేపు అలా ఈవినింగ్ 4 అప్పుడు షటిల్ ఆడడానికి కిందకి వెళ్ళాము. ఇంకా పిల్లలతో కలిసి ఆడుకుందాము, మా ఆడపడుచు మా తోడుకోడలు అందరూ ఉన్నాం కదా. సో ఇంకా అలాగా ఎంజాయ్ చేసేసాము ఈవినింగ్. తర్వాత మేము పైకి వచ్చేసాము. పిల్లలు ఇంకా అప్పటికే డోనట్స్ చేయమని అడుగుతూ ఉన్నారు. సరే ఇంకా టీ టైం కూడా అయిపోయింది కదా అని చెప్పి ఇంకా టీ పెడదామని కూడా వచ్చేసాను. ఇంక ఇక్కడైతే నేను డోనట్స్ చేయడం స్టార్ట్ చేసేసాను. చాక్లెట్ సిరప్ అయితే మార్నింగ్ క్రేపీస్లోకి చేశాను. ఇంకా అదే ఉందన్నమాట డోనట్స్లోకి కూడాను. నేను రెండిటికనే చెప్పే చేశాను. డోనట్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈసారి నేను ఫుల్ వీడియో తీసి సపరేట్గా వీడియో పోస్ట్ చేస్తాను. ఆ రోజు అందరూ ఉన్నారు కదా, హడావిడిలో నాకు కుదరలేదు, కొంచెం కొంచెమే తీశాను. ఈసారి పర్ఫెక్ట్గా తీసి నేను షార్ట్ వీడియో అయినా పోస్ట్ చేస్తాను. మీలో డోనట్స్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మాకైతే చాలా చాలా ఇష్టము. ఎప్పుడైనా బయట తెచ్చుకునే వాళ్ళము, కానీ ఈసారి ఈ మధ్య నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలందరూ వచ్చినప్పుడు ఫైనల్గా అయితే డోనట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా టీ కూడా పెట్టేశాను, కానీ ఫస్ట్ అయితే డోనట్స్ తిందామని చెప్పి ఇంకా అందరం కూర్చున్నాము. చాలా డిలిషియస్గా ఉంది. ఇంకా వాళ్ళెవరూ టీ తాగలేదు, మేము ముగ్గురం అయితే టీ తాగేసాము. అలా కొంచెం సేపు కూర్చున్న తర్వాత ఆల్మోస్ట్ 9 అప్పుడు డిన్నర్ కూడా చేసేసాము. లాస్ట్లో ఇంకా పిల్లలు వెళ్ళేటప్పుడు హౌసీ ఆడదామన్నారు. ఇంకా అందరం కూర్చొని హౌసీ అయితే స్టార్ట్ చేసాము. ఓకే 47 26 26. ఒక 2 గేమ్స్ హౌసీ ఆడేసాము. ఇంకా మా ఆడపడుచు వాళ్ళైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నారు. మీకు కనుక నా ఫ్యామిలీ వ్లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఫ్యామిలీ వీడియోస్ వస్తాయి మీకు.